మమ్మల్ని అందరినీ గుమ్మం దగ్గరే నిలబెట్టి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నాన్న, అదేంటంటే అదేంటో త్వరగా చెప్పమ్మా. ఏదైనా అనాల్సి వచ్చినా నోరు పారేసుకుంటావు కదా, ఇప్పుడేమైంది? అదేంటంటే పండగ చేసుకుని వచ్చారు కదా, అందుకే దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించాలనుకున్నాను. కొత్త జంట మీద చాలా కళ్ళు పడుంటాయి, అందుకే దిష్టి తీయాలనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళ మాటకి విలువ ఇవ్వకుండా ఆ లక్ష్మి అక్కడే ఉండిపోయింది కదా. నువ్వు దిష్టి తీయాలనుకుంటే కిచెన్లోకి వెళ్ళి ఎర్ర నీళ్లు తయారు చేయాలి, కానీ తెల్ల మోహోస్కని ఇక్కడ నిల్చున్నావేంటమ్మా? అది నీ రూమ్ ముందు. అదే నా ఫోన్ రింగ్ అయినట్టు అనిపించింది. లక్ష్మి ఇంటికొచ్చే హడావిడిలో ఫోన్ గదిలోనే పెట్టి మర్చిపోయాను, అందుకే చూద్దామనిట్టు వచ్చాను. హే, నేను నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎందుకు నీ దృష్టి అంతా నీ గది మీదే ఉంది? నీ గదిలో ఏదో బంగారం దాచిపెట్టినట్టు ఎప్పుడు లాక్ చేస్తున్నావు, ఎందుకు? అబ్బా, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారేంటమ్మా? దొంగలు పెడతా అని మీరంతా చెప్తుంటే నేను డోర్ లాక్ చేశాను అంతే. అది ఇంత పెద్ద న్యూస్ అవుతుందని నేను అనుకోలేదు. కావాలంటే మీ ముందే తీస్తాను, చూడండి. అక్క అక్క, ఏం అక్కర్లేదక్క. ఏం నువ్వు మాకు ప్రూవ్ చేయడం ఏంటి? నువ్వేంటో మాకు తెలీదా? అయినా అది నీ రూము, నీ ఇష్టం. నీకు ఎలా కావాలంటే అలా ఉంచుకో. సరే సరే, ఇంకా చూస్తావే, దిష్టి తీ. ఇప్పుడెలా తీస్తాను? మీరంతా లోపలికి వచ్చేసారు కదా. అదే కాక మీకెవరికి దిష్టి తగలదులేనా? నాకు దాహంగా ఉంది, నేను వెళ్ళి మంచినీళ్ళు తాగాలి. బా, ఏం పిల్లో ఏమో, ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంది. దీన్ని ఆ దేవుడే అర్థం చేసుకోవాలి. త్రిపురం చూసుకోవడానికి దేవుడున్నాడు, కానీ నాకు మాత్రం నువ్వే దిక్కు భద్రావతి. నాకు కొంచెం నీరసంగా ఉంది, కాఫీ ఇచ్చి సేవ్ చేయవా? ఇప్పుడే కదా భోజనం చేసి వచ్చారు, అప్పుడే కాఫీ కావాలని అడుగుతున్నారు. నేను కూడా ఇప్పుడే మీతోటి కదా వచ్చాను, నాకు కూడా చాలా నీరసంగా ఉంది. మీరే నాకు కాఫీ కలిపి తీసుకురండి, అప్పుడు ఇద్దరం కలిసి తాగుదాం. తప్పుకోండి. నేను అన్న మాటలు నాకే అప్పచెప్పావా? నీ ఇలాంటి దాన్ని చేసుకున్నాను చూడు, అంతా నా కర్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి. టిఫిన్ అయిందా? ఆఫీస్కి బయలుదేరావా? అయింది సార్, రెడీ అవుతున్నాను. చెప్పండి సార్, డెలివరీలవి ఏమైనా డీటెయిల్స్ కావాలా? లేదమ్మా, నువ్వు చూసుకుంటున్నావంటే ఇక నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనుకో. ఇప్పుడు నీతోనూ మీ ఆయన శ్రీహరితోనూ నాకు కొంచెం పనుందమ్మా. అవునా సార్, చెప్పండి. చెప్పాల్సింది నువ్వేనమ్మా. లోను గురించి మీ వారితో మాట్లాడావా? ఈరోజు హరిని ఆఫీస్కి కూడా తీసుకురమ్మన్నాను, ఆ విషయం చెప్పావా? అయ్యో, పండుగ హడావిడిలో చెప్పలేదు సార్. చూడమ్మా, నీ మీద నమ్మకంతో ఈ పని అయిపోయినట్టేనని అశ్వినికి మాటిచ్చాను. హోప్ యూ అండర్స్టాండ్. ఎస్ సార్, నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ లక్ష్మి. ఆఫీస్లో కలుద్దాం. హరితో మాట్లాడడం మాత్రం మర్చిపోవద్దమ్మా. ఓకేనమ్మా. పోయి ఆయన్నే హెల్ప్ అడగాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటత్తయ్యా, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా, నో ప్రాబ్లం. అబద్ధం. నేను కూడా నాకిష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ఇలాగే టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నావనిపిస్తుంది. తెలివైన దానివే, అన్నీ అర్థమవుతాయి. కానీ నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు. అవునా? సరే అయితే నీ ఫోన్ ఇవ్వు. ఈ డ్రాయింగ్ కి ఏ రంగు వేయాలో ఏని అడుగుతాను.
టిఫిన్ చేసావా? అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంట. తను రెడీ అవుతుంది, అందుకే నేను కాల్ చేశాను. వాళ్ళ బాస్కి నువ్వు ఫోన్ చేయాలంట. అమ్మో, ఇది మంచి పద్ధతి కాదు. అలా అబద్ధం చెప్పకూడదు. నువ్వు చిన్నపిల్లవి కదా, ఇప్పుడే మంచి విషయాలు నేర్చుకోవాలి. మాట్లాడడానికి ఏమీ లేదు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఉంటాను. లక్ష్మి ఒక్క నిమిషం. అసలు మీ బాసు నాతో ఏం మాట్లాడాలనుకున్నారు? ఆ, ఏం లేదు. నాకు అబద్ధం చెప్పకూడదని చెప్పి నువ్వే మామయ్యతో అబద్ధం చెప్తున్నావు. ఏదో లోన్ గురించి మాట్లాడాలంట. అశ్విన్ అనే అతనికి అత్తయ్య వాళ్ళ బాస్ మాట ఇచ్చారంట. ఆ విషయం గురించి నీతో మాట్లాడమని అత్తయ్యకి చెప్పారు. ఓ అదా విషయం. సరే లక్ష్మి, నేను డీల్ చేస్తాను, మీరేం కంగారు పడకండి. లైఫ్ లాంగ్ ఇలా బోరింగ్ గా ఉంటుందని అనుకున్నాను, కానీ ఈ రీల్స్ వల్ల కొంచెం లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. ఇవి చూస్తుంటే టైమే తెలియట్లేదు. అలాంటివేంటి బంగారం? అదే బంగారం లాంటి భర్త దొరికాక లైఫ్ బోరింగ్ గా ఎందుకుంటుంది? కాస్త నువ్వు కోఆపరేట్ చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు ఏం చేస్తున్నావు ఈ రూమ్ లో? మైసూర్ మహారాజులాగా రూమ్ లో సిగరెట్ తాగడానికి ఇది నీ పాడుబడ్డ గుడిసెనుకున్నావా? ఇది మా ఇల్లు. ఇంకెప్పుడు ఈ రూమ్ లో సిగరెట్ తాక్కో. నో 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 నో, అలా నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. సిగరెట్ నా పాలిట అదృష్టమే. అది నా పక్కనున్నంతసేపు నాకంతా మంచి జరుగుతుంది. మొదటిసారి దొంగతనం చేసినప్పుడు అది నా పక్కనే ఉంది. పోలీసుల నుంచి తప్పించుకునేటప్పుడు కూడా అది నా చేతిలోనే ఉంది. నేను దొరికిపోయినప్పుడు కూడా అది నాకు తోడుగానే ఉంది. అంతెందుకు, నువ్వు వదిలేశాక నాకు తోడుగా ఎవరైనా ఉన్నారు అంటే అది నా సిగరెట్ మాత్రమే. చూడు, నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇలాంటివన్నీ నా రూమ్ లో ఎంకరేజ్ చేయను. సరే చెయ్యకు, నేనే నీ రూమ్ నుంచి బయటకెళ్ళి హాల్లో ఉంటాను. ఒకే రూమ్ లో కూర్చొని నాకు బోర్ కొడుతోంది.